అసలు నువ్వెవరు? నీ జీవన గమ్యం, నీ జీవన పరమార్థమేమిటి? నీ నిజ స్వరూపం నాకు తెలియాలి. నీది వస్తువులు సృష్టించే మంత్రశక్త లేక దుర్మతులు మార్చే దైవశక్త? నువ్వన్నట్లు వస్తువులనే కాదు, ఈ సృష్టినే సృష్టించిన సృష్టికర్తే ఆ దైవం. ఇక్కడ మంత్రశక్తి అనవసరం. దుర్మతులను సన్మతులుగా తీర్చిదిద్దగలిగే శక్తిమంతుడే దైవం. అక్కడ దైవశక్తి అవసరం. అయితే నువ్వే దేవుడువా? చెప్పరా, చెప్పు, ఎవరు నువ్వు? పాపస్తంభ సూత్రుడను, భారద్వాజ గోత్రుడను, రత్నాకర వంశరత్నమైన వెంకావధూత. తన వంశంలో జన్మించమని నా తొలి జన్మలో నన్ను అర్థించిన ఫలితంగా రత్నాకర వంశంలో మళ్లీ అవతరించాను. తొలి జన్మలో ఈశ్వర వరప్రసాదమైన నేను ఈ జన్మలో ఈశ్వరమ్మ గర్భస్థ శిశువుగా జన్మించాను. నిర్మలమైన మనస్సుతో, పవిత్రమైన భావాలతో, భక్తి విశ్వాసాలతో నన్ను దర్శించుకున్న వారందరి హృదయ మందిరాలలో నిరంతరం కొలువుంటాను. నువ్వెవరు అని అడిగావు కదూ? నీ సంశయం తీరే సమయం వచ్చింది. నేనెవరు నీకు తెలుస్తుంది.